మనం ఈరోజు చ ఒత్తుతో వచ్చే పదాలను నేర్చుకుందాం. చ ఒత్తుతో వచ్చే పదాలను నేర్చుకుందాం. చ ఒత్తుతో వచ్చే పదాలను చదవడం, రాయటం, గుర్తించటం నేర్చుకుందాం. చకు చ ఒత్తిస్తే చ, తాకే త్వమిస్తే తే, లా కొమ్మిస్తే లు, గా కొమ్మిస్తే గు, అచ్చ తెలుగు. చకు చ ఒత్తిస్తే చ, తాకే త్వమిస్తే తే, లా కొమ్మిస్తే లు, గా కొమ్మిస్తే గు, అచ్చ తెలుగు. చకు దీర్ఘమిస్తే చ, చకు చ ఒత్తిస్తే చ, ట, న, మ కొమ్మిస్తే ము, ఉచ్చాటనము. చకు దీర్ఘమిస్తే చ, చకు చ ఒత్తిస్తే చ, ట, న, మ కొమ్మిస్తే ము, ఉచ్చాటనము. నాకు త్వమిస్తే ను, చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, కాకు త్వమిస్తే కో, నా కొమ్మిస్తే ను, నొచ్చుకొను. నాకు త్వమిస్తే ను, చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, కాకు త్వమిస్తే కో, నా కొమ్మిస్తే ను, నొచ్చుకొను. వా గుడిస్తే వి, చకు చ ఒత్తిస్తే చ, ల, వా గుడిస్తే వి, డా గుడిస్తే డి, విచ్చలవిడి. వా గుడిస్తే వి, చకు చ ఒత్తిస్తే చ, ల, వా గుడిస్తే వి, డా గుడిస్తే డి, విచ్చలవిడి. మా చాకే త్వమిస్తే చే, చెకు చ ఒత్తిస్తే చే, కకు సున్నా పెడితే కం, టా గుడిస్తే టి, మచ్చె కంటి. మా చాకే త్వమిస్తే చే, చెకు చ ఒత్తిస్తే చే, కకు సున్నా పెడితే కం, టా గుడిస్తే టి, మచ్చె కంటి. మా చకు చ ఒత్తిస్తే చ, మకు దీర్ఘమిస్తే మా, యా కొమ్మిస్తే యు, మచ్చ మాయు. మా చకు చ ఒత్తిస్తే చ, మకు దీర్ఘమిస్తే మా, యా కొమ్మిస్తే యు, మచ్చ మాయు. చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, ఉచ్చు. చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, ఉచ్చు. చకు చ ఒత్తిస్తే చ, త, ఉచ్చత. చకు చ ఒత్తిస్తే చ, త, ఉచ్చత. కా కొమ్మిస్తే కు, చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, కుచ్చు. కా కొమ్మిస్తే కు, చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, కుచ్చు. గా చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, గచ్చు. గా చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, గచ్చు. మా చకు చ ఒత్తిస్తే చ, మచ్చ. మా చకు చ ఒత్తిస్తే చ, మచ్చ. గా గుడిస్తే గి, చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, గిచ్చు. గా గుడిస్తే గి, చ కొమ్మిస్తే చు, చుకు చ ఒత్తిస్తే చు, గిచ్చు. క చ గుడిస్తే చి, చికు చ ఒత్తిస్తే చి, త, మా కొమ్మిస్తే ము, ఖచ్చితము. క చ గుడిస్తే చి, చికు చ ఒత్తిస్తే చి, త, మా కొమ్మిస్తే ము, ఖచ్చితము. క చకు చ ఒత్తిస్తే చ, డ, మా కొమ్మిస్తే ము,
కచ్చడము. కా చాకు చావొత్తిస్తే చా, డా మా కొమ్మిస్తే ము, కచ్చడము. బా చాకే తొమ్మిస్తే చే, చెకు చావొత్తిస్తే చే, నా బచ్చెన. బా చాకే తొమ్మిస్తే చే, చెకు చావొత్తిస్తే చే, నా బచ్చెన. మా చాకు చావొత్తిస్తే చా, రా మా కొమ్మిస్తే ము, మచ్చరము. మా చాకు చావొత్తిస్తే చా, రా మా కొమ్మిస్తే ము, మచ్చరము. మా కొమ్మిస్తే ము, చా గుడిస్తే చి, చీకు చావొత్తిస్తే చి, లా గుడిస్తే లి, లీకు సున్నా పెడితే లిం, చా కొమ్మిస్తే చు, ముచ్చిలించు. మా కొమ్మిస్తే ము, చా గుడిస్తే చి, చీకు చావొత్తిస్తే చి, లా గుడిస్తే లి, లీకు సున్నా పెడితే లిం, చా కొమ్మిస్తే చు, ముచ్చిలించు. మా కొమ్మిస్తే ము, చా గుడిస్తే చి, చీకు చావొత్తిస్తే చి, రా కొమ్మిస్తే రు, ముచ్చిరు. మా కొమ్మిస్తే ము, చా గుడిస్తే చి, చీకు చావొత్తిస్తే చి, రా కొమ్మిస్తే రు, ముచ్చిరు. చా గుడిస్తే చి, చాకు చావొత్తిస్తే చా, రా చిచ్చర. చా గుడిస్తే చి, చాకు చావొత్తిస్తే చా, రా చిచ్చర. నా గుడిస్తే ని, చాకే తొమ్మిస్తే చే, చెకు చావొత్తిస్తే చే, నా నిచ్చెన. నా గుడిస్తే ని, చాకే తొమ్మిస్తే చే, చెకు చావొత్తిస్తే చే, నా నిచ్చెన. పా చాకు చావొత్తిస్తే చా, డా గుడిస్తే డి, పచ్చడి. పా చాకు చావొత్తిస్తే చా, డా గుడిస్తే డి, పచ్చడి. బా చాకు చావొత్తిస్తే చా, లా గుడిస్తే లి, బచ్చలి. బా చాకు చావొత్తిస్తే చా, లా గుడిస్తే లి, బచ్చలి. మా కొమ్మిస్తే ము, చాకు చావొత్తిస్తే చా, టా ముచ్చట. మా కొమ్మిస్తే ము, చాకు చావొత్తిస్తే చా, టా ముచ్చట. ఈ చాకు చావొత్తిస్తే చా, ఇచ్చ. ఈ చాకు చావొత్తిస్తే చా, ఇచ్చ. మనం ఈరోజు చా ఒత్తుతో వచ్చే పదాలను చదవటం, రాయటం, గుర్తించడం నేర్చుకున్నాం. మరి మనము తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు చదవటం, రాయటం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా మరి దిన, వార, మాసపత్రికలే కాకుండా నాయకుల జీవిత చరిత్రలు, ఇంకా మంచి మంచి పుస్తకాలను చదివి అవగాహన చేసుకోవచ్చు. మరి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూడటమే కాకుండా, మీరు వినటమే కాకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేలా చేసి మరి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి సహకరిస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.